తరతరాలుగా కుటుంబాలు కొలిచే దేవతలను కులదైవం అని పిలుస్తారు. ఎవరు ఏ దేవతలను కొలిచినా ఇష్టదైవాన్ని కొలిచినప్పటికీ తప్పకుండా కులదైవాన్ని కొలిచి తీరాలని పండితులు చెబుతున్నారు. నిత్యం కులదైవాన్ని ఆరాధించే వారికి జీవితంలో ఎదురయ్యే సమస్యల నుంచి పరిష్కారం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ఎవరైతే పూర్వీకుల ఆచారాన్ని కొనసాగిస్తారో వారి ఇల్లు సుఖసౌఖ్యాలతో కలకల్లాడుతుందంట. కులదైవాలు వంశపారంపర్యంగా కొలిచే దేవతలు. ఇక సాంప్రదాయం మాత్రమే కాదు, తరతరాలుగా మన భక్తిని శక్తిని ఒక చోట నిక్షిప్తం చేసే ప్రదేశం కూడా. వంశంలో దేవతలంతా ప్రార్థనలు చేస్తే ఎక్కువ శక్తి మనపై నిక్షిప్తం అవుతుందని పండితులు చెబుతున్నారు. కులదేవతారాధన వలన ఐక్యత కూడా చాటుకున్నట్టు అవుతుందంట. పూర్వీకులు తరతరాలుగా నిరంతరం కులదైవాన్ని ఆరాధించడం వల్ల ఆయా కుటుంబాలపై భగవంతుడు ప్రత్యేకమైన అనుగ్రహాన్ని కలిగి ఉంటాడు. అందుకే ఇష్టదైవం ఏదైనా సరే కులదైవాన్ని ముందుగా ప్రార్థించాలని పండితులు చెబుతున్నారు. కుటుంబానికి కులదైవం రక్షణ కవచంగా ఉంటుందని, ఆపద వచ్చినప్పుడు ముందుండి రక్షిస్తారని పండితులు చెబుతున్నారు. అనారోగ్యంతో బాధపడినా, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నా, వివాహ సంబంధమైన సమస్యలున్నా, కష్టాలు ఎదురైనా కులదైవాన్ని ప్రార్థిస్తే సానుకూల ఫలితాలుంటాయని నమ్మకం.